అబ్బా ఈ సీట్ ఎటువైందో 3 నెలల రేషన్ బియ్యం ఒకటే పారిస్తుర్రని పోయి అన్న పోయిందో లేదో ఇది మరి. ఆ, నేనెందుకు పోతా, నాకేం పట్టి? ఆవు నీకు కాకపోతే ఇంకెవలకు పట్టే, నేను ఈడ కొలువుకొచ్చిన కదని పోయి రేపు రాదు, నీకు పుణ్యం ఉంటుంది. ఇంట్లో బియ్యం అయిపోయినాయి అవే వండుతానే. ఇంతకీ నీ పేరు ఎక్కిందా ఏ రేషన్ కార్డులా? మా అన్నని పెళ్లి చేసుకొని మా ఇంటికైతే వచ్చినావు కానీ మా కార్డులో నీ పేరే లేదు. నాకు లేకపాయే, మీ అందరి ఉన్నాయి కదా, గై అన్న తీసుకురా పోవే. మీ అన్నకు ఫోన్ చేస్తా, నువ్వు లైన్లుండి పట్టిపెట్టు, ఆయన వచ్చి తీసుకొస్తాడు బియ్యం. సరే తెత్తగాని, ఆయన ఈ సర్కారోళ్లకు తెలివిలేదాయే. నువ్వు కొత్త కోడలివి కాదు, పాత కోడలివేనాయే. మరి రేషన్ కార్డులో నీ పేరు ఎక్కియాలి కదా, అసలు తెలివిలేనట్టున్నది కదా వాళ్ళకి. వాళ్ళు ఎందుకు ఎక్కిస్తారే, మనమ్మ పోయి అప్లై చేసుకోవాలి కానీ. మరి ఎందుకు చేసుకోలేదు? గట్ల కాదే, ఇప్పుడు నేను కొత్త రేషన్ కార్డు తీసుకోవాలి. ఆయనతో అమ్మోళ్ళ దాంట్లోకించి తీసేసి ఈడ కొత్తది పెట్టుకుంటే ఈడ రాకపోతే, మళ్ళీ అన్నది మీ అల్లుంది కలిపి అందరిది ఒకటి దాంట్లో ఎక్కకపోతే. అందరికి అత్తనే కానీ పిసపోరి, నీకెందుకు రావు? గదే చూస్తున్నా, ముందుగాల అమ్మోళ్ళ దాంట్లోకించి తీయన్నటనే, తీసినాక మళ్ళీ ఈడ అప్లై చేసుకోన్నట. ఆయనతో రాకపోతే ఎట్లా, తీసినాకని భయం పుడుతుంది నాకు. అదే సుత నిజమే కానీ నీకెందుకు రాదు వదినే? ఇగో ఏమోనే, ఊళ్ళో పంచాయతీలు ఆ రాజకీయాలు మనకి ఏం తెలుస్తాయి చెప్పు. ఏదో ఇంత కొలువు చేసుకునేటోళ్ళం, ఏమన్నా పరిచయాలు ఉన్నాయి అప్పటి మనకు. అగో రేషన్ కార్డు పరిచయాలు ఎందుకే? ఇగో సరే చూద్దాం కానీ, ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసి వచ్చినావా అత్తమ్మని తీసుకుపోయి? ఇక అదత్తదా, గా రేషన్ కార్డే రాదంటాను. ఒకటి అడగన్నా సీత, రేషన్ బియ్యం తీసుకునేటోళ్ళ దాంట్లో పేదోళ్ళు ఉండరు కానీ ఉన్నోళ్ళు సుత మస్తు మంది లేరానే. ఎకరాలకు ఎకరాల భూములు, ఇంట్లో కొడుకులు బిడ్డలు సర్కారు నౌకర్లు చేసేటోళ్ళు సుత ఉండరట. ఉంటుండని నీకెందుకు? నువ్వేమైనా నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తానవా? సర్కారు సొమ్మేనాయే. గిట్ల అనుకోనే పేదోళ్లకు ఎలుగు లేకుండా పోతుంది మొత్తానికే. మన ఇల్లు మనం చూసుకుందాం చాలు, పక్కింటి వాళ్ళది మనకెందుకే? ఇందిరమ్మ ఇండ్లు అంటుర్రు, ఉన్నోళ్ళకే వస్తున్నాయి. లీడర్లతోని పరిచయం ఉంటే చాలు ఇందిరమ్మ ఇల్లు రావట్టేనే. ఏంలోనడు కూటికి గతిలోనడుకు వస్తుందా ఎవరికన్నా? ఎందుకు వస్తలేదే, గమ్మతి మాట్లాడుతావు నువ్వు. అయినా సర్కారు మస్తు ఇండ్లు కడుతుంది, మస్తు మందికి వస్తుంది. పట్నంలో కట్టే ఇందిరమ్మ ఇండ్లల్లా ఎంతమంది పేదలు పోయి ఉంటుర్రే. లంచం ఇస్తే ఇల్లు రావట్టే కొందరికి, లంచం ఎంత ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఇల్లు అన్నట్టు నడుస్తుందటనే కొన్నిటికాడా. మరి ఇదంతా పెద్ద సార్లకు తెలియదా? తెలితే ఆళ్ళూకుంటారా? వీళ్ళే బల్లల కింద చేయి పెట్టి కథం చేస్తుర్రని మొన్న మన అమృతక్క చెప్పలేదా? గీ సర్కార్లనే గీ కథనా? సర్కార్ పేరు బద్నాం చేయొద్దే, ఆడుండే కొందరు లీడర్లు కమాల ఇదంతనట. మరి ఇదంతా తెలిసి ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసినావా అంటివి, మరి ఎందుకా మాట్లాడిని? అయినా అంతటిట్లా లేదు కానీ, మంచోళ్ళుంటే పాపం ఇళ్ళకు గుడిసిల్లే కదా అని ఆలోచించి ఇత్తరే. నువ్వైతే అప్లై చేసి రాపో, ఆ రేవంత్ సార్ దయ రాకపోద్దంటావా? అయినా మస్తు పైసలు ఉన్నోళ్ళు ఎందుకు అప్లై చేసుకుంటారులే, వాళ్ళకి ఇట్లా ఆగితే మన దాకా వస్తాయి కదా గా ఇండ్లు, మన వరకు కూడా వస్తాయి కదా. పుక్కట్లు వస్తే పినాయిలు తాగుతారు చాలా మంది. ఇక పలుకుబడి ఉండి 5-6 లక్షలు వస్తాయంటే ఎవలిడిచి పెడతారు ఇండ్లకు. కొత్తగా ముగ్గులు పోసి ఈ పైసలు వాళ్ళ పైసలు కలిపి అద్దాల మెడల్స్ తగ్గబడతారు కొందరు. గట్ల కడితే పేదోళ్ళు కాదని సర్కార్కి తెలుస్తుంది కదా, గప్పుడు మరి కోప్పడదా? గీసొంటి ఇండ్లు మస్తు ఉన్నాయిలే. సరే ఇవన్నీ మనకెందుకు, వాళ్ళు పెద్దోళ్ళు చూసుకుంటారులే. సరే నువ్వైతే పోయి అప్లికేషన్ పెట్టిరా, లచ్చిండ్లు అంటారు, అట్లా మనకు ఒకటనే రాదంటావా? సరే గంతి పెట్టత్తా. ఇక నీ రేషన్ కార్డు సంగతి కూడా అరుచుకొని వస్తా, ఏమంటారో చూద్దాం. ఎండ మత్తు కొడుతుందిగా, వర్షం వస్తుందో ఏందో.